వెల్కమ్ టు మై కూర్ బ్లాగ్. మా ట్రిప్ అయితే ఈ వీడియోతో స్టార్ట్ అయింది. ఏంటి ట్రిప్ అంటుంది, ల్యాప్టాప్ పెట్టుకోండి అని చూస్తున్నారా? లాస్ట్ మినిట్లో ఒక మీటింగ్ ఉంటే అటెండ్ చేస్తున్నా. ట్రైన్లో వచ్చే ఫుడ్ అంతగా బాగోదు కాబట్టి ఇంటి దగ్గర నుంచి అమ్మ చపాతీ విత్ కర్డ్ రైతా ఫుల్గా ప్యాక్ చేసి ఇచ్చేసింది డిన్నర్కి. ఫైనలీ వి రీచ్డ్ మడికేరి అండ్ రెసార్ట్ వెళ్లే ముందు ఆకలిగా ఉంటే రెయిన్బో హోటల్ ఫేమస్ అంటే వచ్చాము. క్లబ్ మహేంద్ర రెసార్ట్లో రూమ్ బుక్ చేసుకున్నాం. అండ్ నాకైతే రిసెప్షన్లో సెంటర్ పాయింట్ బాగా నచ్చింది. యూజువల్గా డ్రై ఉంటుంది అంట, బట్ ఇప్పుడు రైనింగ్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము స్టే చేసిన రూమ్ బాల్కనీ చూడండి, ఎంత ప్లెజెంట్ అండ్ గ్రీనరీగా ఉంది కదా. వీడియో ఇంకా అయిపోలేదు. సరదాగా అలా అవుట్ సైడ్ వెళ్ళాము ఈవినింగ్. అండ్ అక్కడ కలర్ఫుల్గా రెయిన్ కోట్ సెల్ చేస్తూ ఉంటే క్యూట్ అనిపించి తీసుకున్నాం. ఫుల్గా ఫాగ్ అండ్ చలిగా ఉంది క్లైమేట్. అండ్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశా. నువ్వు కూడా చేసావులే. నైట్ రెసార్ట్ చాలా బాగుంటే లైటింగ్తో జస్ట్ అలా వాక్ వెళ్ళాము. అండ్ ఫ్యూ నైట్ థీమ్ ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఇక్కడ జలగలు కూడా ఉన్నాయి చాలా. నెక్స్ట్ డే మా ఆయన పెట్టిన కాఫీతో డే స్టార్ట్ అయింది. తెగ పరిగెత్తేస్తున్నా, కానీ తర్వాత ఏమైందో చూడండి. రూమ్ వెళ్ళాక ఏదో కాళ్ళ పైన బ్లాక్గా చూసి లెగ్ షేక్ చేసా. చూస్తే జలగ బెడ్లో పడింది. వామ్మో, ఒక్కసారిగా ఎంత భయపడానో తెలుసా. అండ్ బ్లీడింగ్ స్టాప్ అవ్వడానికి ఐస్ కూడా పెట్టాము. అయినా మన కాళ్ళు ఒక దగ్గర ఆగవుక మనం చేసే పని మనం చేస్తూనే ఉంటాం. అండ్ అవుట్ సైడ్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఎంత బాగుందో కదా అలా నచ్చినట్టు రెయిన్లో జంప్ చేయడం. ఐ రియల్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ క్లైమేట్ అబ్బా. అండ్ ఆల్సో విత్ యూ. మొత్తానికైతే రాజా సిట్ పార్క్ దగ్గరికి వచ్చాము. ఫుల్గా వర్షం కాబట్టి ఫుల్ ఫ్రీగా ఉండింది ప్లేస్ ఫ్రీగా దొరికితే మనం ఏం చేస్తాం, ఫొటోస్ అండ్ వీడియోసేగా. ఇంకా సర్లే ఈవినింగ్ కపుల్ ఫోటో తీసుకుందామని బయటకు వస్తే సమయానికి ఎవరు లేరు. సర్లే మా వీడియో మేమైనా తీసుకుందాం అనుకుంటే గొడుగు ఒకటి మధ్యలో. అంబ్రెలాతో ఆడుతూ ఉంటే సీక్రెట్గా క్యాప్చర్ చేసేసా తెలియకుండా. Now let's get into this క్లబ్ మహేంద్ర మినీ ఫారెస్ట్. ఇక్కడ ఫుల్ గ్రీనరీ ఉంటుంది లోపల, అందుకే నేను అప్పుడప్పుడు మినీ ఫారెస్ట్ అని మెన్షన్ చేస్తున్నా వీడియోలో. అండ్ ఈ ఓమ్ని మినీ వ్యాన్ అయితే రౌండ్స్ వేస్తూనే ఉంటాయి, ఎందుకంటే గెస్ట్ లగేజెస్ క్యారీ చేయడానికి. అండ్ ఇక్కడ స్టే ఎలా ఉంటుంది అంటే కాటేజ్ టైప్లో ఉంది. ఇక్కడ ఒక కాటేజ్ కనిపిస్తుంది కదా, అలానే చాలా నెంబర్ ఆఫ్ కాటేజెస్ ఉంటాయి ఇన్సైడ్ దిస్ మినీ ఫారెస్ట్. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. థర్డ్ డే అయితే కాఫీ ప్లాంటేషన్కి వచ్చాము. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ 200 per person ఛార్జ్ చేశారు. అండ్ ఒక గైడ్ని కూడా అలౌ చేశారు మాకు కాఫీ ప్లాంట్స్ అండ్ అదర్ ట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. శ్రావణ్ అయితే చాలా ఇంట్రెస్ట్తో క్వశ్చన్స్ అడిగేస్తున్నాడు. ఇక్కడ కనిపిస్తుందిగా చెట్టు, ఇదే మనం బిర్యానీలో యూజ్ చేసే బే లీవ్, సినమన్, క్లావ్స్, ఈ 3 ఒకే చెట్టు నుంచే వస్తాయంట. అండ్ ఇవి అరబికా అండ్ రొబస్తా కాఫీ ప్లాంట్స్. సర్లే వీళ్ళ డిస్కషన్ ఇప్పుడులా అయ్యేలాగా లేదు, మనం వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చితే కమెంట్లో చెప్పేయండి. ఆ ప్లాంటేషన్లో ఒక కాఫీ షాప్ కూడా ఉంది, అక్కడికే వెళ్తున్నాం. ఫ్రీగా కాఫీ కూడా ఇచ్చారు తెలుసా. కాఫీ అంటే అదొక సెపరేట్ ఎమోషన్ కదా, నాకులా మీకు కూడా కాఫీ అంటే ఇష్టమేనా? ఇంకా వెళ్దాం పదండి, షాప్ని ఎక్స్ప్లోర్ చేయను. ఈ షాప్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ పౌడర్స్ అండ్ వైడ్ వెరైటీ ఆఫ్ వైన్స్ అండ్ ఆల్సో అదర్ స్పైసెస్ దొరుకుతున్నాయి. చూసారా 40,000+ అంట 1 kg. వినే షాక్ అయ్యాను. అది కూడా సివెట్ క్యాట్ పూప్ అంట, వినడానికే బాగాలేదు, ఇంకెలా తాగుతారో. రిటర్న్ వచ్చేటప్పుడు మేము గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసాం కుశల్ నగర్లో. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ట్రెండింగ్ అండ్ బ్యూటిఫుల్ స్పాట్ ఇన్ కూర్గ్. ఇక్కడ కొన్ని బ్లాగ్స్ చూస్తున్నారు కదా, అక్కడే మాంగ్ స్టే చేస్తారంట. ఆగు, నేను కూడా వస్తున్నా వెనకాలే. టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఏమైనా టెంపుల్ లోపల చాలా నీట్ అండ్ ప్రిటీగా ఉంది కదా, కామ్గా. ఇది ఇంకో టెంపుల్ అండ్ ఇంకో టెంపుల్ కూడా ఉంది. టోటలీ 3 టెంపుల్స్ ఉన్నాయి లోపల. శ్రావణ సరదాగా బాబుతో మాట్లాడదాం అనుకుంటే వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. దానికి శ్రావణ రియాక్షన్ చూడండి. Going back to home. See you in the next video.